గుంపులుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదునన్నది. 37 అందుకని కన్ను మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు, ఫలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, పురుగులు దృష్టి సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కొరివాడు దేవదూతుడు. నేను కేవలము నీ సర్వెంట్ని ప్రభా. నీ అమూల్యమైన మాటను పట్టుకొని నీ బిడ్డలను ధైర్యపరచుటకు బలపరచుటకు మాత్రమే ఇక్కడ నేర్చున్నాను తండ్రి. నాలో పరిశీలించినప్పుడు ఏమీ లేదు ప్రభా. నీవు నాలో ఉన్నప్పుడు నేను తండ్రి, నేను నా ప్రభా, నేను నీ బిడ్డగా నేను సన్నిధిలో నిలబడినాను. ఫ్రీడమ్ మహారాజా, మీరు ఏ మాటలతో బిడ్డను ధైర్యపరచాలనుకుంటున్నారో, ఏ మాటలతో బిడ్డను బలపరచాలనుకుంటున్నారో, ఏ మాటలతో బిడ్డను హెచ్చరించాలనుకుంటున్నారో, మీ రాజ్యానికి యోగ్యులుగా మార్చాలనుకుంటున్నారో దయతో మీరు మాట్లాడి మీ బిడ్డలను ఆదరించమని బ్రతిలాడ్చు. నేను కాదు ప్రభా, నాలో ఉన్న క్రీస్తు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ, నాతో ఉన్న మీరు తండ్రి, మీరు బోధించుచుండగా ఈ వాక్కులు వారి హృదయంలోనూ ప్రవేశించి మంచి ఫలములు ఫలించి వారు మీకును వారికి లోకానికి యోగ్యులుగా వెలుగుగా మార్చినట్లుగా మీ కృపని, మీకు పరిశుద్ధాత్మ క్రియని మా మధ్య జరిగించమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. లాస్ట్ సండేనే వాకింగ్ చెప్పేటప్పుడు ఈ కొంచెం డోస్ ఎక్కువ అవుతుందేమో ప్రభావ బిడ్డలకి, అందరూ చిన్నపిల్లలు కదా అని అంటున్నాను. ఇది కూడా నేను ఈ సండే నిమిత్తం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు మళ్ళా ఈ పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు మాట్లాడమని బోధించినప్పుడు దేవుని చిత్తానికి నేను తగ్గించుకొని, నేను అప్పగించుకొని ఈ వాక్యాన్ని మీకు నేను బోధిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమంది ఇళ్లలో ఈ గులాబీ చెట్లు ఉంటాయండి ఇండియాలో, మన ఇంట్లో కానీ ఇక్కడ కానీ? మోస్ట్లీ అందరూ చూసింటారు కదా, కనీసం మనల్ని అందరూ చూసారా గులాబీలు ఒక సీజన్ వచ్చిన తర్వాత ఆ బాగా పువ్వులు చక్కగా పూసిన చెట్టు వచ్చిన తర్వాత పువ్వులన్నీ ఆకులన్నీ పెటల్స్ అన్నీ రాలిపోయి బడ్డులా ఇలా వచ్చేస్తాయి. అప్పుడు చూడటానికి చెట్టు ఎలా ఉంటుంది? పూలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? పూలన్నీ పెటల్స్ అన్ని రాలిపోయినప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఏం చేస్తారు? ఆ ఇంటి వాళ్ళు, ఆ తోట వాళ్ళు, లేకుంటే ఆ చెట్టు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కట్ చేస్తారా చేయరా? ప్రూనింగ్. ఎందుకు కట్ చేస్తారు? మరలా సీజన్ వచ్చినప్పుడు ముందున్న అందం కంటే ఇంకా ఎక్కువ అందంగా, ఇంకా ఎక్కువ పూలు పూసి ఇంకా అందంగా ఉండాలని దానిలో ఉన్నటువంటి వేస్ట్గా ఉన్నటువంటి కొమ్మలన్నిటిని ఏం చేస్తారు? కట్ చేస్తారు. ఇంకా ఆకులు ఉంటే వాటిని కూడా ఏం చేస్తారు? అన్నిటినీ పీకేస్తారు. రాళ్ళతోటి కొమ్మలు మాత్రమే కనిపిస్తాయి కొంత టైం దాకా. తర్వాత వాళ్ళన్నిటికీ ఏమొస్తాయి? అన్నిటికీ చిన్న చిన్నగా ఆకులు వస్తాయి, చక్కగా కొమ్మలు వస్తాయి, చక్కగా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. దేవుని నామం కలుగును గాక. అలాగా దేవుని యొక్క ఆత్మను గురించి మనం తెలుసుకుంటున్న టైంలో, దేవుడు యేసు క్రీస్తు యొక్క బిడ్డలుగా మనం జీవించాలి అనుకున్న టైంలో కొంత తెలుసుకుంటాం, కొంత ఎరువేసాం కదా. చెట్లకు కొంచెం ఎరువేస్తాం, పూలు బాగా పూస్తున్నాయి, పూలు అయిపోయిన తర్వాత మళ్ళా పూలు పోయాలి, సీజన్ ఇంకో సీజన్ రావాలి, మళ్ళా పూలు పోయాలి, కనుక మనం కట్ చేస్తున్నాం కొమ్మని. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు ప్రూనింగ్ అవసరం. ప్రూనింగ్ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన స్వభావాలు అనేటటువంటి దుష్టుని స్వభావాలు మనలో ఎదుగుతాయి. మనకు తెలియదు ఎందుకు తెలియదు